ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి కన్నబాబు చాలా తెలివైన వ్యక్తివి అనుకున్నాను, కాహనలేని వ్యక్తి అని ఇప్పుడే తెలిసిందన్నారు టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి రాష్ట్రం అభివృద్ది చెందుతుందని 2019 నుండి 2024 వరకు వైసీపీ అభివృద్ది పేరు చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు మాయం చేసిందని ఆరోపించారు. కేవలం బిల్డింగులకు రంగుల కోసం 400 కోట్లు వెచ్చించింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించి అసెంబ్లీకి వెళ్లండి అని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని పెద్దలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశీ పర్యటనకి వెళ్లిపోయారు అన్నాం. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా కన్నబాబు గారు చాలా తెలివైనడు. మీ సంస్థలోనే ఈనాడులోనే విలేకరుగా మంచి అనుభవంతో ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు. ఏ చెప్పినా సరే ఆలోచించి చెప్తారు. ఏ విమర్శ అయినా సరే సద్విమర్శగా ఉంటది అని నా పర్సనల్ ఒపీనియన్. జనరల్ గా ఆయనకి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి పర్సనల్ ఒపీనియన్. ఈ ఒక్కొక్క దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన అప్పుల ఊబిలో నెట్టేసేయడానికి గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా 5 లక్షల కోట్ల రూపాయలు ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.